సో టుడే ఇవాళ డేట్ వచ్చి 22 జూలై 2024. నా స్ట్రాటజీలో ఫ్యూ మోడిఫికేషన్స్ అయితే అయ్యాను. అవి రికార్డింగ్ వచ్చి నా పర్పస్ కోసం చేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో నేను మొక్కలు మర్చిపోయినా కానీ మేబీ రీక్యాప్ చేసుకోవచ్చు ఇది. సో స్ట్రాటజీ వెరీ సింపుల్. 5 minutes కానీ 9 minutes కానీ పెట్టుకోవచ్చు. ఎంట్రీస్ మాత్రం 9:35 దాటిన తర్వాత ఎంట్రీ. 9:35 దాటాలి, పక్కా కంపల్సరీ దాటాలి. అంతకుముందు ఎంట్రీ వస్తే మ్యాక్సిమం తీసుకోకూడదు. సో ఇలాంటి 2 క్యాండిల్స్ అంటే బాడీ ఎక్కువగా ఉన్న క్యాండిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ బేర్ సైడ్ వెళ్తుందంటే పైన గ్రీన్ ఇలా ఫుల్ బాడీ ఉండాలి, దాని తర్వాత ఇక్కడ రెడ్ బాడీ ఉండాలి. సో బోత్ బాడీస్ ఉన్నాయంటే వీ కెన్ టేక్ ద బేరిష్ ఎంట్రీ. అండ్ బుల్లిష్ ఎంట్రీ ఎగ్జాంపుల్ చూపిస్తాను. దిస్ ఇస్ వన్ ప్యాటర్న్ ఫర్ ఎంట్రీస్. దిస్ ద బుల్లిష్ ఎంట్రీ, ద రెడ్ అండ్ గ్రీన్ బాడీస్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. దిస్ ఈజ్ వన్ ప్యాటర్న్. ఇంకో ప్యాటర్న్ వచ్చి ట్రెడిషనల్ వచ్చి ఇది రెడ్ వచ్చినప్పుడు పుల్ బ్యాక్ ఏంటంటే దానికి గ్రీన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ క్యాండిల్ వచ్చి గ్రీన్ దాటింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్కి మనం ఎంట్రీ తీసుకుంటాం. సో అలానే ఇంకో ఎంట్రీ వచ్చి దట్ ఈస్ 2 ప్యాటర్న్స్ అయిపోయినాయి ఇప్పటికీ. ఇంకో ఎంట్రీ వచ్చి ఇది రెడ్ గ్రీన్ క్యాండిల్ ఇన్సైడ్ ఫుల్ అయింది కాబట్టి ఇది రెడ్ కిందకి వస్తుంది, మళ్ళీ రెడ్. సో నెక్స్ట్ ఇది ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ లో అయితే ఏది బ్రేక్ చేయలేదు. సో 2 ఇన్సైడ్ వచ్చి థర్డ్ క్యాండిల్ ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేస్తే ఇంకా నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంటర్ తీసుకుంటాం. దిస్ ఇస్ వన్ ప్యాటర్న్. సో ఇప్పుడు 3 ప్యాటర్న్స్ వచ్చినాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అదే ఈ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంది. గ్రీన్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఆ తర్వాత క్యాండిల్ వచ్చి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్కి ఎంటర్ తీసుకుంటాం. ఇది ఒకటి. మూడు ప్యాటర్న్లు. 4వ ప్యాటర్న్ వచ్చేందంటే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇది ఇన్సైడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఈ ఇన్సైడ్ క్యాండిల్తో కలిపి 3 క్యాండిల్ హైగేమ్, 3వ క్యాండిల్ హైగేమ్ బ్రేక్ చేస్తే అక్కడికి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ వస్తుంది 12:50. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఒక 1 month డేటా తీసుకొని బ్యాక్ టెస్ట్ చేసుకుందాం. ఓకే.